అగ్నిపథ్లో తాజాగా మార్పులు రాబోతున్నాయా? అవునన్నటువంటి సంకేతం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఏదైతే నార్త్ బెల్ట్లో, హిందీ బెల్ట్లో నుంచినే ఎక్కువ మంది సైన్యంలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు సైన్యంలో పనిచేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత జీవితకాలం ఒక పక్కన పెన్షన్ వస్తుంది, రెండో పక్కన ఆ మిలిటరీ క్యాంటీన్ సదుపాయాలు వస్తాయి. దాంతో చాలామంది అక్కడ అది కాలక్షేపం. కొంతమంది ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, ఇతర ప్రభుత్వ శాఖల్లో చేరేవాళ్ళు ఉంటారు. అదొక ఉపాధి ఉద్యోగ అవకాశం కింద భావిస్తూ ఉంటారు. అలా కాకుండా 4 సంవత్సరాలకే వాస్తవంగా అయితే మంచి కాన్సెప్ట్. ఇది 2 ఏళ్ల పాటు ట్రైనింగ్ టైంలో స్టైఫండ్, 2 ఏళ్ల పాటు జీతం, ఆ తర్వాత ఒక లంసమ్ అమౌంట్ ఒక 20 లక్షలు ఇచ్చి చేతికి పంపించడం. కానీ అది జీవితకాలం బ్రతకడానికి అవకాశం లభించినటువంటి ప్రాంతాలలో ఉన్న సైనికులకి, కుటుంబాలకి అది నచ్చలేదు. వాళ్ళే ఎక్కువగా సైనికుల కుటుంబాల వాళ్ళే సైన్యంలోకి చేరుతూ ఉంటారు. ఇప్పుడు తాజా ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు జరిగినటువంటి చోట్ల అనేక చోట్ల ఓటమి పాలైంది. అటు బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఈ ప్రాంతాల్లో ఈ కారణంగానే ఓటమి జరిగింది అన్నటువంటిది లెక్క తేలింది. దీంతో ఇప్పుడు అగ్నివీర్ లేదా అగ్ని పథకం ఏదైతే ఉందో దాంట్లో మార్పు చేర్పులకి బీజేపీ ప్రయత్నించే అవకాశం ఉంది. అంటే ఇప్పటిదాకా ఏంటి, అందులో 25% మందిని పర్మనెంట్గా ఉంచుకుంటామని, మిగతా 75% మందికి ఇట్లాంటి ప్యాకేజీ అని ప్రకటించారు. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళందరినీ కంటిన్యూ చేసేస్తామంటారా, లేకపోతే 75% మందిని కంటిన్యూ చేస్తామంటారా అనేది చూడాలి.